హలో చైతన్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. ఓకే, అంటే హనుమాన్ వరకు ఎక్కడా కనిపించలేదు, అంటే అక్కడక్కడ ఈవెంట్లో కనిపించారు కానీ పెద్దగా యాక్టివ్గా లేరు. ఏంటి సడన్ డ్రిఫ్ట్ ఇక్కడికి? సడన్ డ్రిఫ్ట్కి సడన్ చేంజెస్ ఏం కాదు. అంటే మా వరకు అయితే సడన్ చేంజెస్ ఏం కాదు. బేసిక్గా నిరంజన్ గారు వస్తానంటేనే మీరు కొద్దిగా రెసిస్టెన్స్ ఉందని తెలిసింది. అవును, అదైతే వాస్తవం. అంటే మీరు ఇప్పుడు యాక్టివ్గా ఇక్కడ కూర్చుని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అవి హనుమాన్ ఇచ్చిన ధైర్యం. సో ఫస్ట్ ప్రొడక్షన్లోకి రావాలని నిరంజన్ అన్నప్పుడు కూడా ఫ్యామిలీ సైడ్ నుంచి, నా సైడ్ నుంచి ఆయనకు పాపం సపోర్ట్ చాలా తక్కువ. ఇంకా మొండి ఎలాగూ వినడు, ఏదైనా చేసేసుకుంటాడు అన్న ఒక ధైర్యంతో సరే వెళ్ళు అనేసి అన్నాం. కానీ బట్ ఇట్స్ నాట్ ఫ్యామిలీ వెల్కమ్ డెసిషన్ అయితే కాదు. మేమున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ప్రకారం అయితే వెల్కమింగ్ డెసిషన్ ఏం కాదు ప్రొడక్షన్లోకి రావడం. మేము అమెరికాకి వెళ్తా అన్నప్పుడు అందరూ సో హ్యాపీ, ఎక్సైటెడ్. జాబ్ చేసినప్పుడు సూపర్ అండ్ కంపెనీలు పెట్టిన తర్వాత వావ్. కానీ ప్రొడక్షన్ కనగానే ఇంత మంచిగా ఉన్న వాళ్ళు మళ్ళీ దాంట్లోకి ఎందుకు పోతారు, వద్దు అనేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. 99% మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరూ వద్దు, ఇంత మంచి లైఫ్ వదులుకొని ఎందుకు మీరు అందులోకి వెళ్ళడము, అక్కడ మీరు ఎట్లాగూ సంపాదించేదైతే ఏముండదు ఎందుకు అనేసి సో మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ మీ అందులో వద్దనే అనుకున్నాము. కాకపోతే ఒక 2 ఇన్సిడెంట్స్ బేసిక్గా ఇండస్ట్రీకి ఆయనని ఇంత దగ్గర చేయడానికి కారణం. ఒకటేమో నేను రిటైర్ అయ్యే టైంకి ఈ రిగ్రెట్ ఉండిపోకూడదు, అప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది నేను చేయలేకపోయాను, మళ్ళీ ఇప్పుడు చేయాలంటే చేయలేను, వెనక్కి వెళ్ళలేము కదా అన్నది ఆయన నుంచి ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. సో సరే ఇంకా ఏదో ట్రై చేయాలనుకుంటున్నప్పుడు మొత్తమే అట్లీస్ట్ ట్రై అన్నా చేయనిద్దాము అనేసి ఫస్ట్ సో వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ చేసుకొని రా, ఒక 2-3 years సక్సెస్ అయితే నేను కూడా సపోర్ట్ చేస్తాను, లేదంటే యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అన్నట్టుగా ఒకటి అనుకున్నాం. సో హీ పుట్ ఆల్ హిజ్ ఎఫర్ట్స్ అండ్ హీ మేడ్ ఇట్ త్రూ. సో నేను కూడా సపోర్ట్ చేస్తా అన్నా కాబట్టి ఇంకా ఇప్పుడు నేను వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, బికాజ్ హీఈస్ లోడెడ్ విత్ సో మెనీ థింగ్స్. యూజువల్గా ఓన్లీ యూఎస్ ఒకటే బిజినెస్, ఐటీ ఒకటే అనుకొని ఉన్నా కూడా కొంచెం డిఫరెంట్గా ఉండేది. ఇక్కడ మాకు రియల్ ఎస్టేట్ ఉంది, ఐటీ, ప్రొడక్షన్, కొత్తగా నాకు ఎడ్యుకేషన్ సైడ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. స్కూల్స్ అండ్ కాలేజెస్ అని అనుకుంటున్నాను నేను. సో మెనీ థింగ్స్ ఉన్నప్పుడు ఇద్దరం హ్యాండ్స్ ఆన్ లేకపోతే కష్టం అయిపోతుంది ఒక్కరికే అయితే అనేసి, సరే నాకు చేతనైంది నేను హెల్ప్ చేస్తాను, నీ పని నువ్వు చేసుకో అనేసి. అంటే వాట్ ఎగ్జాక్ట్లీ సపోర్ట్ అండి? జనరల్గా ఏంటంటే ఈవేళ రేపు ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఎవరినో ఒకరికి అప్పచెప్పి ప్రొడక్షన్ యాక్టివ్గా వాళ్ళు ఎప్పుడన్నా వెళ్ళి చూసుకోవడం తప్పితే యాక్టివ్గా ఎవరో ఒకరికి ఇచ్చేసే ప్రొడక్షన్ చేపిస్తున్నారు కదా. అంటే మళ్ళీ నేను ఏమైనా చెప్తే కాంట్రవర్సీ అవుతుందేమో అని అందరూ ముందే నన్ను వార్న్ చేస్తున్నారు. బట్ నాకు నిజంగా హానెస్ట్గా సమాధానాలు చెప్పాలని ఉంది. అంటే ఇప్పుడు అది నా ఎక్స్పీరియన్స్, నాకున్న ఆలోచన పరిధిలోనే చెప్తున్నా అండి, నేను జనరలైజ్ చేసి చెప్పట్లేదు. సో బికాస్ దే ఆల్రెడీ వాళ్ళు అన్నీ చూసున్నారు, వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ వచ్చింది, వాళ్ళకి ఏ యూనియన్ బత్తాలు ఎంత, ఎక్కడ కట్ చేయొచ్చు, ఏ ఇప్పుడు కెమెరా యూనిట్స్కి ఎంతెంత పేమెంట్స్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు ఎక్కడ ఏంటి అన్నది వాళ్ళు ఒక ఆఫీస్లో కూర్చొని మేనేజ్ చేసే ఎక్స్పీరియన్స్ త్రూ బ్యాక్గ్రౌండ్ రావచ్చు, వాళ్ళు ఒక 20-25 years ఇండస్ట్రీలో ఉండి రావచ్చు, వాళ్ళందరికీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. జీరో నాలెడ్జ్, జీరో సపోర్ట్, నాలెడ్జ్ జీరో అంటే రియల్లీ జీరో. అసలు షోస్ చూసి, టీవీ సినిమాలు చూసి నిజంగా ఇలా చేస్తారా, బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైతే మనం ఇది మేకింగ్ వీడియోస్ ఇవి వస్తున్నప్పుడు ఓ ఇంత సెటప్ ఉంటుందా, ఇది ఉంటుందా అనేది, కానీ అసలు నాకు నిజంగా ప్రొడక్షన్లో ఫుడ్ దగ్గర నుంచి ఇన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇంత కోఆర్డినేషన్తో వర్క్ చేయాలన్నది మేము ప్రొడక్షన్ వరకు వచ్చే వరకు కూడా తెలియదు. ఫస్ట్ మేము ఎప్పుడైతే హౌస్ అరెస్ట్ స్టార్ట్ చేసి ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ఐ వాజ్ లైక్, నాకు ఓన్లీ ఇండస్ట్రీ నుంచి తెలిసిన పర్సన్ అంటే ఇప్పుడు నా మేనేజర్ వెంకట్ మంచి. ప్రతిదానికి వెంకట్ని అడుగుతుండే, ఎంత సావగొడుతుండే అంటే ఏంటి వెంకట్ దీనికి ఇంత ఖర్చు అవుతుందా, దానికి అంత ఖర్చు అవుతుందా, బికాజ్ అప్పటి వరకు అంత దగ్గరుండి చూసుకునేదాన్ని. ఇప్పుడు మా ఫ్యామిలీ, నేను మాస్టర్స్ చేయడము, తర్వాత ఎవ్రీథింగ్ అంటే మా పేరెంట్స్ ఇప్పుడు ఈవెన్ నా ఇంటర్ నుంచి ఎగ్జాంపుల్, ఫస్ట్ నేను 4 years ఫస్ట్ గ్రేడ్కి వెళ్తున్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళడానికి కూడా ఎప్పుడు మా పేరెంట్స్ నా తోడు రాలేదు. నువ్వే వెళ్ళు, నేర్చుకో, వెళ్ళడం నీ సొంతంగా నువ్వు ఉండాలి అని నేర్పించిండ్రు.
సో కాలేజ్కి వచ్చినప్పుడు కానీ తర్వాత యూఎస్కి వెళ్ళడం ఎవ్రీథింగ్ మై డెసిషన్స్. సో నాకంటే ఇప్పుడు మన లైఫ్ సైకిల్లో జరిగే మన రోజు జరిగే జీవితంలో జరిగేవన్నీ నా సొంతంగా నేను డెసిషన్స్ తీసుకొని నా సొంతంగా నేను అన్నీ చూసుకునేదాన్ని. బట్టలు కొనుక్కోవడం దగ్గర నుంచి, పుస్తకాలు కొనుక్కోవడం దగ్గర నుంచి, ఎన్ని పుస్తకాలు కొనుక్కోవాలి, ఎన్ని పెన్నులు కొనుక్కోవాలన్న దగ్గర నుంచి నేను డిసైడ్ అయ్యి నేను నా లైఫ్ డ్రైవ్ చేస్తూ వచ్చిన. అట్లాంటిది ఇప్పుడు ప్రొడక్షన్కి వచ్చేసరికి 100 మంది డెసిషన్స్, అందులో మనదేముండదు, పైసలు ఇవ్వడం తప్ప. ఆ పైసలు కూడా వాళ్ళు అడిగినప్పుడే ఇవ్వాలి, నాకు ఇష్టం వచ్చినప్పుడు తప్ప, నాకు ఇష్టం వచ్చినప్పుడు కాదు. సో అది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది ఇనీషియల్గా మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు. అండ్ ఇక్కడ మంచినీళ్ళ కంటే, అంటే యూజువల్గా పైసలు మంచినీళ్ళలా ఖర్చు అవుతాయి అంటారు కదా, ఇక్కడ మంచినీళ్ళ కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి. సో అది చూస్తున్నప్పుడు కొంచెం నాకు అది డైజెస్ట్ చేసుకునే ఫ్యాక్టర్ కాదు, బికాజ్ ఫుల్లీ క్యాలిక్యులేటెడ్. నేను ఎవ్రీ పెన్నీ కౌంట్ అవ్వాలి అన్నది నా లెక్క. అది కొంచెం నాతో ఎక్కువ ట్రావెల్ చేసింది వెంకట్ మంచి. సో ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎలా ఏది అన్నది నేర్చుకోవడం దగ్గర నుంచి. ఎందుకంటే ఆ రోజు నాకు డ్రైవర్స్ యూనియన్ ఉంటుందని తెలీదు, ఫిల్లింగ్ స్టేషన్స్ సపరేట్ ఉంటాయని తెలీదు, ఆర్టిస్ట్ యూనియన్స్, జూనియర్ ఆర్టిస్టులు, ఒక్కొక్క యూనియన్కి బత్తాలు ఒకలాగా, మళ్ళీ వాళ్ళకి శాలరీస్ ఒకలాగా, బండి వెహికల్స్కి ఒకలాగా, ఎన్ని రకాల పేమెంట్స్ వెళ్తాయి అన్నది నాకు తెలియదండి. ఈ రోజుకి ఇంకా కూడా నాకు ఆ క్లారిటీ లేదు. నేర్చుకుంటున్నాం ఇప్పుడు. ఆఫ్టర్ 3 years ఎక్స్పీరియన్స్ మాకు ఇప్పుడు ఏంటంటే ఇన్ని డిఫరెంట్ యూనియన్స్ ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్లో ఇంతమంది ఉంటారు, ప్రొడక్షన్ కంట్రోలర్ ఇవి చేస్తారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి మనం ఇది అప్పచెప్పచ్చు అన్నది ఈ రోజుకి మాకు ఇంకా 100% క్లారిటీ లేని జాబ్. ఇప్పుడు నిజంగా మేబీ ఆఫ్టర్ 10 years నేను కూడా ఆఫీస్లో కూర్చొని అక్కడ అది కాలేదు, ఆ షూట్లో ఇది మిస్ అయింది అని చెప్పగలుగుతానేమో. అది బేస్డ్ ఆన్ మనం ఏం నేర్చుకున్నాం అన్న దాన్ని బట్టి. అందుకే ఫుల్ ఆన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇన్వాల్వ్ అవుదాం అన్నది ఆలోచన. కానీ ఇటువంటి డిస్కషన్సే వేరే వేరే ప్రొడ్యూసర్స్తో నేను పెట్టినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది సిస్టమ్స్ అంటారు, లేకపోతే కొంతమంది బాగా కాలిన వాళ్ళేమో దాన్ని మాఫియా అంటారు. ఏదో కొన్ని సెట్ ఆఫ్ ప్లేసెస్ ఉంటాయి, వాటిని బ్రేక్ చేయాలన్న టైం వచ్చినప్పుడు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఎందుకంటే అక్కడి నుంచి రెసిస్టెన్స్ మనం తట్టుకోలేం. మీరు అన్నట్టు ఏంటంటే కొన్ని వందల వేల మంది ఒక సెట్లో కలిస్తేనే ఆ వేళ షూట్ అవుతుంది. ఒక్కరోజు ఒక డిపార్ట్మెంట్ ముందుకేసినా సరే ఆ రోజు లక్షల్లో ఎగిరిపోతాయి. సో చాలామంది ప్రొడ్యూసర్లు ఏంటంటే ఫైట్ చేసి ఇంకా కొన్ని విషయాలు కొన్ని వదిలేస్తే బెటర్ అని చెప్పి వదిలేశారు కదా. మేబీ అది మళ్ళీ అగైన్ ఇక్కడ ఇది నా ఓన్ ఒపీనియన్ అండి. ఎందుకంటే నేను ఇప్పుడు మేమందరం చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్తో వాళ్ళు ఉన్న ఇండస్ట్రీలోకి వచ్చాము, చాలా కొత్తగా వచ్చాము. సో ఇప్పుడు అగైన్ టు దట్ క్వశ్చన్, ఇంట్రెస్టింగ్లీ మీరు ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అని పదే అంటున్నారు కదా, వాళ్ళ దగ్గర ఇది జరగట్లేదనేవి కాదు, వాళ్ళు జరిగితే వదిలేస్తారు అంతే. అదన్నా అలవాటు అయిపోయింది కదా, నాకు అది అలవాటు చేసుకోవడానికి టైం కావాలి కదా. అండ్ అంటే ఒకటి బాగా ఎనలైజ్ చేసిన తర్వాత అనిపించిన విషయం ఏంటంటే, మాకున్నంత పరిధిలో మేము ఎనలైజ్ చేసిన తర్వాత, కొత్తగా సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు, ఒక సినిమా ఇండస్ట్రీ అనేది అనౌన్స్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్కి ఉన్న వాల్యూ తర్వాత తగ్గిపోతూ వచ్చింది. మేబీ బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రీసోర్సెస్ అయి ఉండొచ్చు, క్రియేటివ్ పీపుల్ తగ్గడం వల్ల అయి ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ రీజన్స్ దానికి కూడా. కాకపోతే ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేది జస్ట్ ఒక ఏమంటారు, ఇట్స్ నాట్ ఎ కీ రోల్ అన్న కైండ్ ఆఫ్ ఇండస్ట్రీకి వచ్చేసామని నా ఒపీనియన్. బికాస్ ఎక్కువ క్రియేటివ్ సైడ్ తిరుగుతుంది. మేబీ బికాస్ పైసలు ఉన్న వాళ్ళు ఎక్కువ అయినరు, క్రియేటివిటీ ఉన్న వాళ్ళు తక్కువ అయి కూడా ఉండొచ్చు, అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. సో ఇట్స్ అబౌట్ ఆల్ క్రియేటివ్ సైడ్ తిరుగుతున్నప్పుడు మనం ఏది చేసినా ఏం చెప్పినా అన్నీ చూసుకొని క్యాలిక్యులేటెడ్గానే చేసుకోవాలి. వాళ్ళకి అది చూసి అలవాటు అయ్యి ఇంకా ప్రొడక్షన్ ఇంతే. నాకు ఇంకొకటి పర్సనల్గా అనిపించింది ఏంటంటే, ఇన్ని 100 కోట్లు ప్రొడక్షన్ బడ్జెట్ కావడానికి కూడా మేబీ ఇవన్నీ కారణాలు అయి ఉండొచ్చు. అది బికాస్ నా వరకు వచ్చేసరికి నేను ఎవరిని ఇంకా పర్సనల్గా కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి చేసింది లేదు. సో నాకు ఇంకా ఇన్ అండ్ అవుట్ తెలీదు. ఓన్లీ డైజెస్ట్ చేసుకోలేని ఫ్యాక్టర్ మంచినీళ్ళ పైసలు ఖర్చు అవ్వడం ఒకటి. సో అది మేబీ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత ఇంక ఇది ఇంతే, దీన్నే మనం ఎలా చేసుకోగలుగుతామో అన్నది చూడాలన్నది మేబీ నేను కూడా ఆ రియాలిటీకి వస్తాను. సో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు డార్లింగ్ అనే సినిమా ప్రొడక్షన్లో? ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు? ఫస్ట్ డే ఫస్ట్ షాట్ నుంచి ఇప్పటి వరకు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఎంత సేవ్ చేసి ఉంటారు?
సేవ్ చేయాలనుకున్నా చేయలేమండి. కాకపోతే ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎంత పోతుంది అన్నది తెలుస్తుంది. ఎంత పోయింది అంటే ఒక్కొక్క ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎక్స్ అనే అమౌంట్ తో ఈ సినిమా బడ్జెట్ కంప్లీట్ చేయొచ్చు అనేది ఒక ఐడియా ఉంటుంది కదా పేపర్ మీద. ఇప్పుడు అది ఎంత పోయి ఉంటుంది? పోలేదండి. ఇది మాత్రం ఆ ఎక్స్ అనే బడ్జెట్ లో యూజువల్ గా అంటే ఆ వేస్టేజ్లతో కలిపి ఎక్స్ అనే బడ్జెట్ కాదు నేను అనేది. ఐడియల్ సిచువేషన్ బేసిక్ గా నేను విన్నది వెస్ట్రన్ సైడ్ కానీ ఎక్కడ ఇప్పుడు మన నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ ఒక సర్టెన్ బడ్జెట్ ఇస్తారు. ఆ బడ్జెట్ తర్వాత మాక్సిమం వాళ్ళు ఒక 5% బఫర్ కంటే ఎక్కువ పెట్టరు. మేము ఇక్కడ ఒక 10% బఫర్ లో చేసుకున్నాం. అనుకున్న బడ్జెట్ కి ఒక 10% కంటే ఎక్కువ ఎడిషన్స్, ఆ వేస్టేజ్ ఆ 10% అయ్యి. అంటే నా ఉద్దేశంలో అనుకున్న బడ్జెట్ ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ ఈ వేస్టేజ్లు ఇవన్నీ సిస్టమ్స్ ఇవన్నీ ప్లేస్ చేసుకుని లెక్క పెట్టింది అనుకున్న బడ్జెట్ కాదు నా ఉద్దేశంలో. అసలు ఐడియల్ సినారియోలో సపోజ్ ఐడియల్ సినారియోలో జరగాల్సింది ఎంత మీరు అప్పుడు ఒక 20% వేస్టేజ్ ఉంటుంది అనుకోండి. కానీ చాలా కంట్రోల్ చేసామని అయితే అనుకుంటున్నాం. బికాస్ ఐ గాట్ అ బెస్ట్ టీమ్ ఫస్ట్ థింగ్. ఎవరు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు ఇది. అండ్ అనుకున్న బడ్జెట్లో చేయడానికి అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. ఓన్లీ కొన్ని అది బేసిక్గా అగైన్ అది నిరంజన్స్ డెసిషన్. బ్రహ్మానందం గారిని ఆన్బోర్డ్ చేయడము, కొన్ని థింగ్స్ మేము ఆ స్క్రిప్ట్కి అది ఆ కథకి అది వాల్యూ యాడ్ అవుతుంది అనుకున్నప్పుడు, ఇప్పుడు బేసిక్గా బ్రహ్మానందం గారి క్యారెక్టర్కి అనుకున్న బడ్జెట్ కంటే మేము స్పెండ్ చేసింది బ్రహ్మానందం గారు రావడం వల్ల కొంచెం ఎక్కువ అయ్యొచ్చు. బికాస్ ఆయన పెద్ద ఆర్టిస్ట్. మేము ఫస్ట్ సో వీళ్ళు వచ్చినప్పుడు బ్రహ్మానందం గారు లేరు, నిహారిక గారు లేరు, అనన్య గారు లేరు. సో దెర్ ఆర్ లైక్ పెద్ద ఆర్టిస్ట్లని మేము యాడ్ చేసాం. అది ప్రొడక్షన్, అది నిరంజన్ ఓన్ డెసిషన్. బికాస్ నాకు ఈ క్యారెక్టర్ క్రియేటివ్ డెసిషన్, అందువల్ల ఒక 10% యాడ్ అయింది. అందుకే అంటారు నిరంజన్ గారిని, ప్రొడక్షన్ టీం ఎవరు సార్ మీరు సెట్లోకి రాకండి సార్, మీరు సెట్ వస్తే ఆ రోజు బడ్జెట్ పెరిగిపోతుంది అనేసి. సో అది ఒకటి, అది క్రియేటివ్ డెసిషన్. ఇంకొక అనేది 10% ఇట్స్ ఆబ్వియస్లీ ఎనీ సిస్టమ్, ఎనీ ఫీల్డ్ ఐ ఆల్సో నో దట్ చిన్న చేంజెస్ ఇప్పుడప్పుడు. అండ్ ఇట్స్ వందల మంది కొలాబరేటివ్ డెసిషన్స్, వందల మంది కొలాబరేటివ్ వర్క్. అలాంటప్పుడు కొన్ని మనం కూడా చిన్నవి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంచెం ఒక ముందు రోజు ఆ కాస్ట్యూమ్ కానీ ఆ సెట్ కానీ ఇంకా కొంచెం వెల్ ప్లాన్ చేసి ఉంటే నాకు ఆ రోజు ఒక 10,000 మిగిలి ఉండేవేమో. కానీ వాళ్ళు పొద్దున 6 నుంచి రాత్రి 6 వరకు కష్టపడి వెళ్ళేసరికి 9 అవుతుంది, మళ్ళీ రేపు పొద్దున్నే రావాలి. ఆ 10,000 కోసం వాళ్ళని ఒక గంట ఎక్కువ కష్టపడమండం కరెక్ట్ కాదు. యాజ్ అ ప్రొడ్యూసర్ కానీ యాజ్ ఎనీ టీమ్ లీడ్ కానీ ఒక లీడ్ పొజిషన్లో ఉన్నప్పుడు నాకు అది సమంజసం కాదు. నేను అలాంటివి నాకు తెలిసి జరిగినా తెలియక జరిగినా చూసి చూడనట్టు వదిలేయడం అదైతే చేశాను. ఓకే, మన ఇండస్ట్రీలో లేడీ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో. అందులో ఒకటి ఇప్పుడు వరకు ఉన్న కొంతమందికి మీకు డిఫరెన్స్ ఏంటంటే ఎవరో కూడా మీ అంత వోకల్గా లేరు. సుప్రియ గారి దగ్గర నుంచి అన్నీ ఆన్ కెమెరా రారు ఎవరో. వాళ్ళకి రావాల్సిన అవసరం రాలేదేమో అండి. అంటే ఇన్ ద సెన్స్ దే ఆల్రెడీ ఎవ్రీబడి నోస్ దెమ్. ఇప్పుడు స్వప్న గారు కానీ సుప్రియ గారు కానీ ఎనీ అదర్ ప్రొడ్యూసర్ యూసే జయ గారు కానీ ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు బయటికి రావాల్సిన అవసరం రాలేదు. బికాస్ అప్పుడు ఇంత సోషల్ మీడియా అండ్ వాళ్ళందరికీ తెలుసు, సోషల్ మీడియా వచ్చినా లేకపోయినా వాళ్ళందరికీ తెలుసు. అగైన్ మేము బేబీ స్టెప్స్ ఇప్పుడు. సో మా ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటి, మేమేంటి అన్నది తెలియకపోతే కూడా దెర్ విల్ బీ ఏ గ్యాప్ కదా. ఆ గ్యాప్ ఉండొద్దు అన్నది. అండ్ ఇక్కడ మేము కంప్లీట్గా ప్రజల మీద డిపెండ్ అయి చేస్తున్నాం ఏది చేసినా. వాళ్ళ ప్రేక్షకుల ఆదరణ లేకపోతే ఒక సినిమా అన్నది బయటికి రావడం, థియేటర్లో చూడడం అన్నది ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి వెరీ డిఫికల్ట్. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ కాకపోయి ఉంటే, ప్రొడ్యూసర్ అవ్వనప్పుడు 60 సినిమాలు చూస్తే ప్రొడ్యూసర్ అయ్యాక 100 సినిమాలు థియేటర్కి వెళ్ళి చూస్తున్నాను నేను. ఎందుకంటే దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. వందల ఫ్యామిలీస్ దాని మీద బతుకుతున్నారు. టీవీకి వచ్చినప్పుడు చూద్దాము అనుకుంటే ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, అసలు వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ ఎక్కడ ఫెయిల్ అయినరో అన్నా చూడాలి కదా మనం. అది ఆ మైండ్ సెట్కి వచ్చినప్పుడు మేబీ అండ్ ఇంకొకటి ఏంటంటే ఏమంటారు ఇక్కడ జెండర్ గ్యాప్ కూడా ఉంది చాలా. అవును, ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కూడా రీజన్ ఏంటంటే మీలాంటి వాళ్ళు వోకల్గా కెమెరా ముందుకు వచ్చి ఇంత ఫ్రీగా మాట్లాడితే మేబీ యూ క్యాన్ సర్వ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ. ఓ థ్యాంక్ యూ, ఐ విల్ టేక్ దట్ యాజ్ ఎ బ్లెస్సింగ్. కాకపోతే అంటే చాలామంది మనం బిహైండ్ ది సీన్స్ ఆడదే అంటే తప్పని అనలేము, మనం పని చేసుకుని మనం లో ప్రొఫైల్ మెయింటైన్ చేద్దామని అనుకుంటారు. బట్ ఇది కూడా ఒక రకంగా మంచిదే. మేబీ యూ కెన్ ఇన్స్పైర్ సమ్ మోర్ పీపుల్ టు కమ్ అవుట్.
దట్స్ వాట్ మై ఇంటెన్షన్స్ అండి. ఇక్కడ చాలా గ్యాప్ అయితే ఉంది టెక్నాలజీ. ఇప్పుడు మన ఒకటి నాకు ఎందుకు ముందుకు రావాలనిపించింది అంటే ఎనీ మూవీ పూజ చూసినా, ఎనీ ఈవెంట్ చూసినా అక్కడ హీరోయిన్ ఒక్కరిద్దరు తప్ప ఎవరు ఎక్కువ ఆబ్వియస్గా అందరూ అబ్బాయిలే కనిపిస్తారు. సో అలాంటప్పుడు అట్లీస్ట్ యూనో ఒక 10 మంది ఆల్రెడీ చాలా తక్కువైపోయింది ఫీమేల్ ఇన్ ద ఇండస్ట్రీ. సో మేబీ వస్తే ప్రైమ్ షోకి ఫేస్ అంటే ఇక్కడ నుంచి మీరేనా, లేకపోతే కొన్ని సెగ్మెంట్ ఆఫ్ సినిమాలు మీరు, పెద్ద సినిమాలు నిరంజన్ గారు అలా చేద్దాం అనుకుంటున్నారా? ప్రైమ్ షోకి 2 కళ్ళండి మేమిద్దరం. ఓకే. సో యా, ఇద్దరము ఎప్పుడు అన్నిట్లో ఉంటాం. ఓకే. సో మీ గురించి తెలిసిన కొంతమంది నాకు చెప్పింది ఏంటంటే, చైతన్య గారు ఎంత కాస్ట్ కటింగ్ చేసినా, లేకపోతే డబ్బులు ఎంత జాగ్రత్తగా కట్టినా అన్నీ లావిష్గా ఉండాలని కోరుకుంటారు, ఏది చేసినా భారీగా ఉండాలని ఇష్టపడతారు అన్నారు. సినిమాల్లో ఏంటి అంత చిన్న సినిమాతో డెబ్యూ చేయడానికి కారణం ఏంటి? లావిష్గా ఉండాలని అంటే, లావిష్ అనే పదం కరెక్ట్ కాదేమో, కాకపోతే క్వాలిటీ చూస్తానండి. బికాజ్ నాకు 100 రూపాయలు పెడితే ఏ క్వాలిటీ వస్తుంది, 1000 రూపాయలు పెడితే ఏ క్వాలిటీ, 1000 రూపాయలు ఆ క్వాలిటీకి పెట్టాలా వద్దా అని ఆలోచిస్తాను. నాకు అదే బ్రాండ్ లేకుండా అదే క్వాలిటీ నాకు 300లో దొరికితే నేను 300ది తీసుకుంటాను, కానీ 1000 తీసుకోను. సో అలాంటప్పుడు 100 కోట్లు పెట్టి సినిమా తీస్తేనే అది అందరికీ చేరుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ బలగం బేబీ, రీసెంట్గా వచ్చినవి, వెరీ రీసెంట్గా వచ్చినవి బలగం బేబీ. ఇంకా ఉన్నాయి కొన్ని ఆనిమత్యాలు ఉన్నాయి, మేబీ నేను ఇప్పుడు చెప్పడానికి నాకు కరెక్ట్గా స్ట్రైక్ అవ్వకపోవచ్చు. సో అప్పుడు అలాంటప్పుడు ఇంత ఖర్చు పెట్టాలని ఏముంది, ఆల్రెడీ నేను ప్రొడక్షన్ కాస్ట్కి వెరీ అగెనెస్ట్, లైక్ ఎక్కువ ఖర్చు పెట్టద్దు, అవసరమైనంతే ఖర్చు పెట్టాలి. అవసరమైన పెద్ద సినిమా నేను అనేది ఇప్పుడు అది వస్తుంది, అది కూడా వస్తుంది కదా త్వరలో. సో ఇట్స్ యా, సో అది కూడా నేను ఎవ్రీడే ఈవెన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కొలాబరేషన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ నేను దగ్గర నుంచి చూసుకుంటున్నాను. అది కూడా సో దానికి హ్యూజ్ సెట్స్ వేసాము. ఎక్కడ కాస్ట్ కట్ చేయాలి, ఎస్, ఎక్కడ కాస్ట్ కట్ చేయాలి, ఎక్కడ వరకు పెట్టాలి, అది సేమ్ థింగ్ అండి. నాకు బ్రాండెడ్ది 1000 రూపాయలకు వస్తే నేను తీసుకోను, నాకు అదే క్వాలిటీ 300లకు వస్తే తీసుకుంటాను. నేను 300లో ఎలా పని చేయించాలన్నదే నా ఎయిమ్, బట్ ద ఎండ్ ప్రోడక్ట్ షుడ్ బి అదే క్వాలిటీలో ఉండాలి. ఇప్పుడు ఎస్వైజీ అనే సినిమాకి బయట వినిపిస్తున్న నెంబర్ 100 కోట్లు ప్లస్ అనేది మీరు కాస్ట్ కటింగ్ చేసాక వచ్చింది నెంబరా? ఎస్, అది లేకపోతే ఇప్పుడు ఎనీథింగ్ లెస్ దెన్ 300 crores అవుతుంది. వెరీ నైస్ అండి. ఎస్. సో డార్లింగ్ సినిమాకి వస్తే ట్రైలర్ వచ్చి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది. ఒక అమ్మాయికి స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది, దానివల్ల హీరోకి వచ్చే తిప్పలు, లేకపోతే ఆ ఫ్యామిలీకి వచ్చే తిప్పలు ఫస్ట్ నుంచి స్టార్ట్. ఇప్పుడు ఏంటిది, ఒక రామ్ కామ్, ఒక కైండ్ ఆఫ్ థింగ్ అనుకోవాలా సినిమా? ఇట్స్ మోర్ దెన్ ఎ రామ్ కామ్ అండి, ఇట్స్ ఫుల్లీ ఎంటర్టైనింగ్. రామ్ కామ్ కంటే కూడా ఇట్స్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. అపరిచితుడు కొంచెం సీరియస్ జోన్లో వెళ్తుంది కదా, స్ప్లిట్ పర్సనాలిటీ థింగ్, బట్ దిస్ గోస్ ఆన్ ఫ్రమ్ స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్, ఇట్స్ గోస్ ఆన్ ఫుల్ ఫన్. అండ్ దట్ వేరియేషన్స్ నబా ప్లేడ్ ఈజ్ రియలీ గుడ్. అండ్ క్లైమాక్స్ సస్పెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యూజ్, అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ అసెట్ టు ద స్టోరీ. వాళ్ళెవ్వరూ మేము హీరోయిన్ మేము ఇది అని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. మేము ఈ కథకి న్యాయం చేస్తున్నాము అని అందరూ నమ్మి చేసిన సినిమా ఇది. అగైన్ కంప్లీట్ స్టోరీ బేస్డ్. ప్రతి సీను మీరు చూస్తున్నప్పుడు యుల్ లాఫ్ ఇన్ ద సీట్స్, అలా అయితే ఉంటుంది. ఎస్, యుల్ ఎంజాయ్ ఇట్. ఓకే. అంటే ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఇంప్రెషన్ ఏంటంటే సినిమాలో ఏముందనేది మొత్తం అంతా ఓపెన్ చేసి పెట్టేశారు. జస్ట్ దట్ ఏంటంటే ఆ రైటింగ్ బట్టో లేకపోతే ఆ కామెడీ కోషియంట్ ఎంతవరకు ఇంకా ఎక్కువ ఎంటర్టైన్ చేయగలుగుతారు అనేది సినిమా అన్నట్టు అనిపిస్తుంది. అవునా కదండి? దెర్ ఆర్ మోర్ ఎలిమెంట్స్ అండి. అంటే ఫస్ట్ సో మెనీ గుడ్ క్యారెక్టర్స్ ఆర్ దేర్. అవి మనం ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేస్తూ పోతాం ఈ వీక్లో. దే యాడెడ్ సో మచ్ వాల్యూ టు ద స్టోరీ. అండ్ అదర్ దెన్ దట్ చూపించింది ఓన్లీ ద మేజర్ ఫన్ పార్ట్ ఎక్కడైతే వస్తుందో ఆ కోణాలోనే చూపించాం. బట్ త్రూ అవుట్ ద జర్నీ ఇట్స్ అ ఫుల్లీ ఫన్నీ రైడ్. దెర్ ఆర్ సో మెనీ అదర్ ఎలిమెంట్స్ ఆల్సో ఇన్ ద మూవీ. ఓకే. అండ్ ప్రొడక్షన్ మీరు వస్తే చాలా అంబిషియస్, అంటే ఇండస్ట్రీకి ఎవ్రీ ఇయర్ కొత్త ప్రొడ్యూసర్లు వస్తూనే ఉంటారు. బట్ ఏంటంటే ఒక ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ ఉంటాయి ఇక్కడ. కొంతమంది ఎగ్జిబిషన్ చేస్తున్నారు, కొంతమంది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, కొంతమంది ప్రొడక్షన్ చేస్తున్నారు. రెగ్యులర్గా ప్రొడక్షన్ చేసేసి ప్రొడ్యూసర్లు కూడా ఆ సిస్టమ్ని కదపడానికి ఇష్టపడరు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరానికి 2 సినిమాలు చేసే ఒక ప్రొడ్యూసర్ ఉన్నారనుకుందాం, ఒక 5-6 ఇయర్స్ నుంచి. ఆయన వెళ్ళి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న దిల్ రాజు గారిదో, ఏషియన్ సునీల్ గారిదో అలా ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్లోనే వాళ్ళ పనులు కానిచ్చేసుకుంటున్నారు. బట్ మీరు మాత్రం కొంచెం డిఫరెంట్ మైండ్ సెట్తో ఎగ్జిబిషన్లో ఎంటర్ అయ్యారు, డిస్ట్రిబ్యూషన్లో యూ హ్యావ్ బీన్ ట్రయింగ్. ఏంటి ఈ మైండ్ సెట్కి కారణం? అగైన్ ఫస్ట్ మూవీ మేము హౌస్ అరెస్ట్ స్టార్ట్ చేసి అందులో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ మూవీ సేల్ చేయడానికి చాలా కష్టమైంది. థియేటర్ రిలీజ్ చేయడానికి చాలా కష్టపడ్డాం. వీ కుడెంట్ ఏబుల్ టు డూ. మళ్ళీ మేము పైసలు పెట్టుకొని థియేట్రికల్ రిలీజ్ చేసి ఓటీటీ సేల్ లేదు అప్పట్లో. ఈవెన్ దో ద కంటెంట్ ఈజ్ ఇట్స్ నాట్ అ బ్యాడ్ కంటెంట్, ఐ వుడ్ సే ఇట్స్ అ గుడ్ కంటెంట్. మేము దాన్ని ప్రాపర్ జస్టిఫై చేయలేకపోయినాం బికాస్ కొత్త ప్రొడ్యూసర్స్ ఏదో చిన్న సినిమా తీసిండ్రు, వాళ్ళకి తెలిసింది ఇప్పుడు మేము కొనక్కర్లేదు, వాళ్ళనే పైసలు పెట్టుకొని రిలీజ్ చేసుకోమందాము. సో యూనో ఓటీటీ డీల్స్ రాకపోవడం. మేము అమెజాన్ యూఎస్ ప్లాట్ఫామ్ మాకు ఓపెన్ అయింది, ఇండియా ప్లాట్ఫామ్ ఓపెన్ కానివ్వలేదు. సో ఓపెన్ కానివ్వలేదు అంటే బికాస్ అంటే మేము ఎప్పుడైతే ఇండియా అమెజాన్ని రీచ్ అయ్యామో చాలామంది ఉంది కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోండి, మేము మీకెందుకు ఇవ్వాలి అంటే మాకు వెనకాల ఏమనిపించింది అంటే దే ఆర్ ఆల్రెడీ టైడ్ అప్ విత్ ఫ్యూ పీపుల్. సో వాళ్ళకి మీరు కంటెంట్ ఇచ్చుకోండి కదా అన్న సౌండింగ్ మాకు థర్డ్ పార్టీస్, సో డిఫరెంట్ కంపెనీస్. అయితే అది సో అప్పుడు అన్ని రకాలుగా ఎక్కడ ప్రాపర్గా సోర్స్ లేకపోవడము ఒకటి, ఎక్కడ మాకు స్పేస్ దొరకపోవడం ఒకటి. సో ఆ స్పేస్ మేము క్రియేట్ చేసుకోవాలి. అది ఎట్లా చేసుకోగలుగుతాము అన్నప్పుడు ఎగ్జిబిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వల్లనే అవుతుంది అనేసి లక్కీలీ మాకు మంచి పార్ట్నర్ రావడము, స్టార్ట్ చేయడం. ఎన్ని థియేటర్స్ ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికి? అరౌండ్ 40 to 50 ఏపీలో ఉంటున్నాయండి, వైజాగ్, గుంటూరు, ఇక్కడ ఒక 10 వరకు. ఓకే. సో ఏంటి అన్ని లీజ్ బేసిస్ లేకపోతే సో మీరు ప్లాన్డ్గా సొంతంగా కన్స్ట్రక్ట్ చేయాలనే ఆలోచన కూడా ఉందా? సొంతంగా కన్స్ట్రక్ట్ చేయడం మేబీ కొంచెం ప్రొడక్షన్ నుంచి నాకు మా ఆయన ఫ్రీ స్పేస్ ఇస్తే చెయ్యొచ్చేమో, డబ్బులు ఇస్తే. లేకపోతే కొంచెం కష్టం. ఆయన హెసిటేట్ చేసినా మీరు కట్టేసేలా ఉన్నారా? ఇంకా తప్పదనుకుంటే కట్టేస్తా అండి, బయట ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే నేనే కట్టుకుంటాను. ఓకే. బట్ నౌ వీఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ అదర్ డిస్ట్రిబ్యూటర్, ఎవ్రీ అదర్ ప్రొడ్యూసర్, ఎవ్రీ అదర్ ఎగ్జిబిటర్. సో దే ఆర్ ఆల్ లుకింగ్ అప్ టు అస్. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందంటే డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంకా ప్యూర్లీ గ్యాంబుల్ అయిపోయింది అసలు. అదొక అంతరించిపోతున్న జాతి అనుకోవచ్చు. కొంచెం పెద్ద సినిమాలు కూడా చేశారు, చిన్న సినిమాలు చేశారు, పెద్ద సినిమాలు పుష్ప, RRR, భీమ్లా నాయక్ చేశారు, అన్ని చాలా చేసామండి. సర్కార్ వారి పాట కూడా చూసినట్టు చాలా చేసాం, నాకు గుర్తుకు లేవు. సో ఆ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది ఎండ్కి? డిస్ట్రిబ్యూషన్ బ్యాలెన్స్ షీట్ ఇస్ నెగిటివ్ అండి. పాజిటివ్ లో ఇంకా రాలేదు బికాజ్ సో మెనీ పీపుల్. అంటే ఆరెంజ్ జోనా రెడ్ జోనా ఏంటి? ఐ వుడెంట్ సే రెడ్ జోన్, ఎందుకంటే ఇచ్చే వాళ్ళు తెచ్చుకోవాల్సిన పైసలు చాలా ఉన్నాయి, అవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళు అందరి పరిస్థితి అలాగే ఉంది. ఎగ్జిబిషన్ డిస్ట్రిబ్యూషన్ వైజ్ ఇయర్ ఎవరు ఫ్రూట్ఫుల్గా లేరు. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా మంచి సక్సెస్ ఉన్న ఎగ్జిబిషన్ డిస్ట్రిబ్యూషన్ ఎవరిది లేదు మేము ఎంటర్ అయినప్పటి నుంచి అది. సో కొంచెం అందరూ పెద్దవాళ్ళు, మళ్ళీ బ్యాలెన్స్ షీట్ కొంచెం రావాల్సినవి ఉన్నాయి కానీ రావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. ఇంకొక 2 హిట్లు ఇస్తే అప్పుడు ప్రాపర్గా వచ్చేస్తాయి. ఓకే. సో భగవంత్ కేసరి అనే సినిమా వైజాగ్ చేయాల్సింది మీరు, ఏమైంది లాస్ట్ మినిట్లో, లాస్ట్ ఫైనల్ అవర్లో యూ పుల్డ్ అవుట్? దీనికి ఒక్కదానికి నేను సమాధానం చెప్పనండి. అసలు మీరు సమాధానం చెప్పను అంటే ఇది అసలు చాలా వింతగా. బికాస్ ఐమ్ రియలీ నాట్ హ్యాపెన్ విత్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ ఆన్ దట్ డే. నిరంజన్, మేము యూఎస్లో ఉన్నాం భగవంత్ కేసరి రిలీజ్ అప్పుడు, అనుకోకుండా యూఎస్ వెళ్ళాల్సి వచ్చింది. వీ ఫైట్ ఇట్ త్రూ టిల్ లాస్ట్ మినిట్, ఎర్లీ మార్నింగ్ షో పడే వరకు వీ ఫాట్ ఇట్. కాకపోతే సమ్హౌ ద అదర్ పర్సన్ హూ ఆర్ దేర్ ఈజ్ నాట్ సపోర్టివ్ అనడం కంటే కూడా హీ అబ్యూజ్డ్ విత్ సమ్ వర్డ్స్. అది నిరంజన్ పర్సనల్గా తీసుకొని ఇంకా చెయ్యము అనేసి ఆ నైట్ చెప్పాల్సి వచ్చింది. ప్రొడక్షన్ సైడ్ నుంచే మీరు అన్నది మధ్యలో ఎవరైనా ఇంటర్మీడియట్ థర్డ్ పార్టీ, సేమ్ సమ్వన్ మేబీ ఫైనాన్సర్ ఆర్ సమ్వన్ హూ ఈస్ దేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్. పాపం సాహు గారు ఇప్పటికీ ఏదైనా ఉంటే చూద్దామని ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మెట్ అయిన తర్వాత కూడా నిరంజన్ కలిసి. మీరు ఆ ఫైనల్ ఏదైతే కమిట్ అయ్యారో ఆ అమౌంట్ క్లియర్ చేయడానికి లాస్ట్ మినిట్ వరకు డిలే చేసిన వల్లే అయిపోయింది,
ఇప్పుడు కూడా కొంచెం ఒక అమౌంట్ మీది దానివల్ల స్ట్రక్ అయ్యి ఉందంటారు? మా అమౌంట్ అయితే డెఫినెట్గా స్ట్రక్ అయ్యింది. లాస్ట్ మూమెంట్ వరకు అన్నది కరెక్ట్ కాదేమో అండి. అప్పుడు ఆల్రెడీ దెర్ ఆర్ సో మెనీ నంబర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అండి. మీకు పేపర్ మీద తర్వాత కూర్చొని చెప్పమంటే చెప్తాను. ఐ కాంట్ టెల్ ఇట్ నౌ బికాజ్ ఇట్ వాజ్ బికాజ్ మాకు మిడ్ నైట్ 1:30 వరకు కూడా ముందు రోజు వీవర్ లైక్ ఆ రోజు మొత్తం నిద్ర కూడా పోలేదు. హీ వాజ్ అన్నీ ఓకే, అన్ని రకాలుగా మేము పేమెంట్స్ అరేంజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు దే టుక్ ఇట్ అండ్ ద వర్డ్స్ దే యూజ్డ్ వర్ వెరీ రాంగ్. మేము అప్పటికే చాలా పెద్ద సినిమాలు చేసున్నాం. పుష్ప చేసున్నాం, భీమ్లా నాయక్ చేసున్నాం, RRR చేసున్నాం, మైత్రి వాళ్ళ చాట్ మొత్తం చేస్తున్నాం. మేము వచ్చినప్పటి నుంచి మైత్రి చాట్ మొత్తం మేమే చేసాం. వైజాగ్ ఎక్కువ, గుంటూరు తక్కువ. బట్ అన్ని పెద్ద సినిమాలకి మేము పేమెంట్స్ ఆన్ టైం చేసాము. ఒకవేళ హియర్ అండ్ దేర్ ఏమైనా చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్నా ప్రొడ్యూసర్స్ ఆర్ ఫ్రెండ్లీ అండ్ దే బిలీవ్డ్ ఇన్ అస్. చిన్న అమౌంట్స్ 5%, 10% దగ్గర ఏమైనా లాస్ట్ మినిట్ ఉన్నా కూడా నెక్స్ట్ డే కల్లా క్లియర్ అయిపోయేవి. అండ్ డ్యూ టు ఎన్ నెంబర్ ఆఫ్ లాజిస్టిక్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్. నాకు అప్పుడు మొత్తం ఫండింగ్ US నుంచి వచ్చేది, ఇక్కడ మాకేం లేదు. సో చిన్న డిస్టర్బెన్స్ అది. బికాస్ నవీన్ గారు బేసిక్గా మైత్రి చాట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా తెలిసి లాజిస్టికల్ ఇష్యూస్. దే వర్ వెరీ సపోర్టివ్ అండ్ మేము ఎప్పుడూ అనుకున్న పేమెంట్ ఎప్పుడూ మిస్ అయింది లేదు. తర్వాత పాపం వాళ్ళు చిన్నవి ఏమైనా వచ్చినా దే ఆర్ ఆల్సో వెరీ సపోర్టివ్, అడ్జస్ట్ చేశారు, మాకు చాలా హెల్ప్ చేశారు. లేకపోయి ఉంటే రెడ్లో ఉండేది మా బ్యాలెన్స్ షీట్. సో ఈవెన్ సితారా నుంచి కూడా మాకు చాలా సపోర్ట్ ఉండింది డిస్ట్రిబ్యూషన్కి. మంచి మంచి మూవీస్ చేసాం సితారా వాళ్ళవి కూడా. కాకపోతే దట్ వాజ్ యునో డైరెక్టర్ ఈస్ డియర్ ఫ్రెండ్ ఆఫ్ అస్. కాకపోతే ఇట్ డింట్ వర్క్ ఇట్ అవుట్, సమ్హౌ అయ్యింది అది. యా ఓకే. సో హనుమాన్ ఇంత మాన్యుమెంటల్ సక్సెస్ అసలు ఏంటంటే ఇండియా అంతా ఒక్కసారిగా ఆగి చూసింది సక్సెస్ని. బట్ తర్వాత ఏంటి, హీరోకి డైరెక్టర్కి మీకు టర్మ్స్ బాగాలేదని, ఇన్ఫ్యాక్ట్ జై హనుమాన్ అనే సినిమాలో మీరు ఉండకపోవచ్చు అని ఇండస్ట్రీలో డిస్కషన్. అది కూడా హనుమంతుడే డిసైడ్ చేస్తాడండి. టర్మ్స్ ఆర్ వెరీ గుడ్. ఈరోజు నైట్ ఇప్పుడు ఈవెన్ మీరు ఈరోజు కాల్ లిస్ట్ తీసి చూస్తే అందులో ఒక కాల్ తేజాకి, ఒక కాల్ ప్రశాంత్ వర్మకు ఉంటుంది నిరంజన్ దగ్గర నుంచి. ఐ వుడ్ సే ఐ కెన్ డెఫినెట్లీ షో దట్ టర్మ్స్ ఆర్ రియలీ గుడ్. మాకు ఎక్కడ ఏం డిస్క్రిపెన్సీస్ లేవు. ఎక్సెప్ట్ దట్ ఓన్లీ థింగ్ ఇది ఎందుకు అంటున్నారు అంటే వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇంట్ వర్క్ ఇట్ అవుట్, దానికోసమే అని అనుకుంటున్నా. అందుకే లేవు అనేసి ఏమని అనుకుంటున్నారేమో కానీ ద టర్మ్స్ ఆర్ రియలీ గుడ్. జై హనుమాన్ గురించి ఎప్పుడు మీరు ఆర్ యు పార్ట్ ఆఫ్ ఇట్? విల్ బి డెఫినెట్లీ అండి. ఓకే. IP రైట్స్ మీ దగ్గరే ఉన్నాయా జై హనుమాన్ది? అంత పేపర్ వైజ్ నేను చూడలేదు, ఇంకా చూస్తాను. సో అంటే యూజువల్గా ఇండస్ట్రీలో 2 types ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఈజ్ ద అల్టిమేట్ రిస్క్ టేకర్. థ్యాంక్ యూ, యూఆర్ యాక్సెప్టింగ్ ఇట్. అవును, అంతే, అదే ఎవరు యాక్సెప్ట్ చేయాల్సిన విషయం అది. థ్యాంక్ యూ. డబ్బులు పెట్టినప్పుడు ఒకవేళ సినిమా వర్క్ అవ్వకపోతే హీ విల్ టేక్ ద లాస్. ఒకవేళ వర్క్ అయితే ప్రాఫిట్స్ షేర్ చేయాలంటారా, షేర్ చేయక్కర్లేదంటారా? నన్ను అడుగుతున్నారా? నా పర్సనల్ ఒపీనియన్ అడుగుతున్నారా? నా పర్సనల్ ఒపీనియన్ చెప్పమంటే చెప్తాను, ఇక్కడ జరిగేది మాత్రం చెప్పండి. చెప్పండి, మీరు మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి, మీ ఇక్కడ జరిగేది కూడా చెప్పండి. నా పర్సనల్ ఒపీనియన్ అండి, ఇప్పుడు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అట్లీస్ట్ హనుమాన్ అయితే కాదు, ఇక్కడ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. నిజంగా ఇప్పుడు ఒక 10 కోట్ల సినిమా తీశారు, 20 కోట్ల వ్యాపారం చేశారు. అప్పుడు 10 కోట్ల సినిమా తీస్తున్నారంటే డైరెక్టర్ రెమ్యూనరేషన్ మాక్సిమం 1 crore, 1.5 crore, 2 crores లోపు సంథింగ్ ఎలా అదే ఉంటుంది. 5 కోట్లు అయితే డైరెక్టర్ రెమ్యూనరేషన్ ఉండదు కదా. సో అలాంటప్పుడు 10 కోట్లు ప్రాఫిట్ చేసినప్పుడు డైరెక్టర్కి 1-2 కోట్లు ఇవ్వడం తప్పులేదు. అది నాకున్న కామన్ సెన్స్, నా సంస్కారం అది. నేను 10 కోట్లు గ్రాస్ నెట్ బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు కంప్లీట్గా 10 కోట్లు నాకు వస్తుంది అనుకున్నప్పుడు ఐఎమ్ రెడీ టు షేర్ 10-20% విత్ హిమ్, బికాస్ హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది క్రియేటర్ హూ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్. రిస్క్ నాదైనప్పటికీ తను చేసిండ్రు కాబట్టి ఐఎమ్ రెడీ టు షేర్ 1000%. ఐఎమ్ ఓపెన్. అండ్ నెక్స్ట్ మూవీకి ఇదంతా చూసుకొని మంచి అడ్వాన్స్ కానీ ఇంకొకటి చేయడానికి ఐఎమ్ 1000% ఓపెన్ టు ఇట్. కానీ ఎప్పుడైతే 1000% రిస్క్ మనం చేసి 100% ఫ్రూట్స్ అదర్ పర్సన్ అడిగినప్పుడు కొంచెం డిస్టర్బింగ్ అనిపిస్తుంది. ఓకే, అంటే కాకపోతే ఇప్పుడు ఆ ప్రాసెస్లో హీరోలు డైరెక్టర్లు కూడా కొంచెం సాక్రిఫైజులు చేస్తారు కదా. అప్పుడు వాళ్ళు కొంత మార్కెట్ కంటే తక్కువ రెమ్యూనరేషన్లు తీసుకుని
వాళ్ళకున్న షేర్ని రిటర్న్ చేసేసో బడ్జెట్ ఎక్కువ అవుతుంది అప్పుడు? బడ్జెట్ ఎక్కువ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ అగైన్. సో ఇప్పుడు మీరు చెప్పిన ఓన్లీ 2 రీజన్స్. బడ్జెట్ వాళ్ళకున్న, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను చూస్తుంది ఒక 2-3 సినిమాల ఆ ఎక్స్పీరియన్సే. ఆ హనుమాన్ ఎగ్జాంపుల్ అసలు ఎక్కడ వర్కౌట్ అవ్వదులేండి, కానీ ఇప్పుడు నాకున్నంత వరకు మార్కెట్ కంటే తక్కువ తీసుకునే వాళ్ళని మీరు ఎవరైనా ఒక్కరిని ఏం చేయగలుగుతారా? ఇప్పుడు హనుమాన్ హీరో కానీ డైరెక్టర్ కానీ అలాగే తీసుకున్నట్టున్నారు కదా ఎక్కడ? అప్పుడు లేదు, కంప్లీట్ రెమ్యూనరేషన్ తీసేసుకున్నారు అప్పుడు మార్కెట్ బట్టి. నేను పేపర్స్తో సహా చూపించగలుగుతా. వాళ్ళకి అప్పుడుకున్న మార్కెట్ రేట్ కంటే కూడా మేము మంచిగా పే చేసినాం. ఓకే, ఐఎమ్ మోర్ 100% కాన్ఫిడెంట్ ఆన్ ఇట్. ఓకే, ఐ కెన్ ప్రూవ్ ఇట్ ఆల్సో. వాళ్ళకి 2021 అప్పుడుకున్న రెమ్యూనరేషన్ కంటే వాళ్ళు యాక్సెప్ట్ వాళ్ళు అడిగిందే, కానీ మేము కనీసం అందులో ఒక 10 లక్షలు తగ్గించమని కూడా అడగలేదు. వాళ్ళు ఏది అడిగారో అది ఇచ్చాం. అప్పుడు 2021లో వాళ్ళు ఏది అడిగారో అది ఇచ్చాం. ఓకే, 100% పేపర్ మీద ఉంది. 100% వాళ్ళు ఏది అడిగారో అది ఇచ్చాము. కాకపోతే తర్వాత అనుకున్న బడ్జెట్లో సినిమా రాలేదు, అనుకున్న టైంకి సినిమా రాలేదు, నెంబర్ ఆఫ్ రీజన్స్. బట్ హనుమాన్ ఈజ్ ఎ హ్యూజ్ సక్సెస్. అంటే హనుమాన్ కేసు చాలా పెక్యులియర్ అని చెప్పి ఒకళ్ళు ఇద్దరు చెప్పారు నాకు. ఎలా అంటే ఇప్పుడు ఒక సినిమా 15 కోట్లు షూటింగ్ స్టార్ట్ చేయగానే 30 కోట్లో 50 కోట్లో తీసే సినిమా అని కాదు. జస్ట్ దట్ ఫస్ట్ మీరు వేసుకున్నప్పుడు హిందీకి ఎంత వస్తుందని అనుకున్నారు, బట్ అనుకున్న దానికంటే ఎక్కువ బెటర్ ఆఫర్ వచ్చింది. అప్పుడు కొంచెం బడ్జెట్ పెంచుకున్నారు. ఒక 6 crores ఎంతో తెలుగు శాటిలైట్ వస్తుంది అనుకున్నారు, బట్ ఆల్మోస్ట్ డబుల్ వచ్చినట్టుంది. అప్పుడు కొంచెం పెంచారు. అలా స్టెప్ బై స్టెప్ పీపుల్ రెస్పాన్స్, ట్రేడ్ నుంచి రెస్పాన్స్ వచ్చే కొద్దీ పెంచుకుంటూ వచ్చారు. ఇట్స్ నాట్ దట్ ఏంటంటే బ్లైండ్ గా ఒక స్టార్టింగ్ రోజే ఒక 40-50 కోట్లు పెట్టేసి అందరము అనుకుని ఎలా అయినా ఉండే ఒక్కొక్క స్టెప్ లో పెంచు. సో ద ప్రొడక్ట్ ఇట్ సెల్ఫ్ ఎన్హాన్స్డ్ ద వాల్యూ ఆఫ్ ది వాల్యూ ఇన్ ద ట్రేడ్. సో ఆబ్వియస్లీ వాళ్ళ ఆశపడడంలో తప్పు అంటారా అలాంటి సినారియోస్ లో? ఏం ఆశపడతారు అంటే ఇప్పుడు మీరు హ్యూజ్ మనీ మేక్ చేశారు కదా, మేక్ చేసామంటారా? ఆబ్వియస్లీ మీరు మేక్ చేయకపోతే ఇండస్ట్రీలో ఎవరో డబ్బులు చేసుకోలేదు. థ్యాంక్ యూ. బట్ ఇప్పటికీ కూడా మీరు అనుకుంటున్న నెంబర్స్ కంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువే అయింది. బయట ఉన్న నెంబర్స్ కంటే కూడా ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువే అయింది. ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఎక్కువైనా మీరు దానికి మించి పెట్టేశారు కదండి. ఇంకా దానికి మించి మేము పేరు కొట్టేసాం, అది ఐ డెఫినెట్లీ అగ్రీ. బట్ ఫైనాన్షియల్గా నెంబర్స్ వైజ్ ఐఎమ్ రియలీ నాట్ హ్యాపీ. ఈ 3 years ప్రాసెస్లో వీ వుడ్ హ్యావ్ మేడ్ మోర్ నెంబర్స్ ఇన్ ఎనీవేర్ ఎల్స్. హనుమాన్ మీద మేము అంత సక్సెస్ చూడలేదు. ట్రెమెండస్ సక్సెస్ చూసాము, ట్రెమెండస్ మనీ చూడలేదు. ఇది చాలా సర్ప్రైజింగ్ న్యూస్. ఎందుకంటే హనుమాన్ డబ్బులు చూడలేదంటే ఇంకెవరో చూడరు అసలు. అంటే బేసిక్గా అదే ఒక చిన్న గ్యాప్ ఉందేమో అండి. మేబీ ఇది ట్రేడ్ సీక్రెట్ ఏమో, నేను చెప్పొద్దేమో. మనకి గ్రాస్ చేస్తున్న వాల్యూస్కి ప్రొడ్యూసర్కి వచ్చే వాల్యూస్కి చాలా తేడా ఉంది. నేను అది ఇప్పుడు సర్ప్రైజ్డ్, బికాస్ నేను ఇప్పుడు నెంబర్స్ చూసుకున్నా కాబట్టి ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. నిజంగా 1000 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేస్తుంది సినిమా, కానీ 1000 కోట్లలో ప్రొడ్యూసర్కి ఎంత వస్తుంది అన్నది ప్రొడ్యూసర్కి వాళ్ళ అకౌంటెంట్కి మాత్రమే తెలుస్తుంది. ఒక 600 crores సారీ ఒక 60% తీసుకున్నా. ఇంట్రెస్టింగ్ ఏంటంటే పేరు వచ్చింది, డబ్బులు రాలా. అండ్ అప్పుడు డబ్బులు నేను నా సొంతంగా వేరే వ్యాపారాలు చేసుకుంటే వచ్చే అంత రాలా. అసలు అది కంపేర్ చేస్తే మీరు బిజినెస్ చేయలేరు. ఇక్కడ మీరు రియల్ ఎస్టేట్, కాలేజ్లో అన్ని ఎక్సలెంట్ బిజినెస్. అసలు ఆ రెక్కరంటే అసలు ఇండస్ట్రీలో డబ్బులు పెట్టకూడదు అసలు. మేకింగ్ వెరీ గుడ్ అమౌంట్స్ ఇన్ US ఆల్సో. సో మా ఇదే టైం ఇప్పుడు నేను పొద్దున నేను 6ంటికి ఎప్పుడు షూట్కి వెళ్ళలేదులేండి. మ్యాక్సిమం 8-9కి వెళ్తాను, వీలైనంత వరకు ఉంటాను, మిగతా పనులు ఉంటాయి. సో ఇదే అమౌంట్ ఆఫ్ టైం నేను అక్కడ పెట్టుంటే ఈ 3 years నేను నిరంజన్ వీ వుడ్ హ్యావ్ మేడ్ డెఫినెట్లీ మోర్ దెన్ వాట్ వీ గాట్ ఇట్ హియర్, అట్లీస్ట్ 2 to 3 times. అట్లీస్ట్ ఏంటంటే హీరో డైరెక్టర్లు తప్ప ఎవరికైనా ఇదే ప్రాబ్లం ఉంటుందండి. వాళ్ళు ఒక్కళ్ళే ఏంటంటే టచ్ వుడ్, థ్యాంక్ గాడ్ దట్ అంటే అంత పెద్ద సినిమా చూసి కూడా ప్రాఫిట్స్ చూడలేదు అన్నది కాకుండా అట్లీస్ట్ వీఆర్ గుడ్ దట్ వాట్ ఎవర్ మేము పెట్టింది మాకు తిరిగి వచ్చింది, మేము హ్యాపీ. ఓకే, సో ఫైనల్గా డార్లింగ్ అనే సినిమా ఏంటంటే వేరే ఏ ప్రొడ్యూసర్ తీసినా జస్ట్ అనదర్ ఫ్రైడే అనుకోవచ్చు. బట్ ఏంటంటే నిరంజన్ గారిదో చైతన్య గారిదో ఇప్పుడు గోల్డెన్ టైం నడుస్తుంది. సో చెప్పండి ఆ సినిమా గురించి ఏంటి, ఫైనల్గా ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి?
ఆడియన్స్ విల్ డెఫినెట్లీ లవ్ అండి. అపరిచితుడుకి వచ్చిన రెస్పాన్స్ కంటే నేను నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను, నేను ఏం రిఫరెన్స్ ఇవ్వచ్చు. సినిమా వచ్చి థియేటర్కి వచ్చి చూడాలి అంటే వాళ్ళకి కొత్తగా ఉండాలి. నాకు ఒకటి ఏమనిపించింది అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ లవ్, శుభలగ్నం జగపతి బాబు గారిది, ఆమని గారిది ఉంది కదా, ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ అ రిలేషన్. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ చూడడానికి మనం ఫన్నీ బ్యాంతర్ చూపిస్తున్నాం కానీ అంత ఎమోషన్ ఉంటుంది వాళ్ళ రిలేషన్లో. కైండ్ ఆఫ్ అ వెరీ యునీక్ ఫన్నీ యాంగిల్, లైక్ జాతిరత్నాలు ఎలా అయితే వచ్చి ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ వేవ్ కామెడీలో వచ్చిందో, మేబీ దీంట్లో కూడా డిఫరెంట్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కాకపోతే బాగా ఆలోచిస్తే అర్థమైంది. సేమ్ ఇవాళ పొద్దున మేము మాట్లాడుతున్నప్పుడు కూడా అనుకున్నది ఏంటంటే, అపరిచితుడికైనా రెమో రామ్కి ముగ్గురికి డిఫరెంట్గా అపియరెన్సెస్ వేరియేషన్స్ చూపిస్తేనే అర్థమైంది ఆడియన్స్కి. ఇందులో అమ్మాయి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. సో అది డైరెక్టర్ చాలా చక్కగా చూపించాడు అశ్విన్. ఎంత చక్కగా అంటే మీరు త్రూ అవుట్ ద మూవీ ఎక్కడ బోర్ అవ్వరు. అండ్ యూ విల్ ఆల్సో ఏబుల్ టు, అరే ఇప్పుడు ఈమె వచ్చింది, ఇప్పుడు ఈమె ఇందులో ఈ అమ్మాయి వచ్చింది, ఇంకో అమ్మాయి వచ్చింది, ఆ హీరో వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాడు, ఎట్లా వాళ్ళ త్రూ ఫైనల్గా యూనో జర్నీ చేస్తారు అన్నది మూవీ. ఇట్స్ ఆల్ అబౌట్. ఓకే, సో ఫైనలీ ఏంటంటే చాలా రేర్ అయిపోతున్నారు లేడీ ప్రొడ్యూసర్స్, మీరు వచ్చారు. బట్ ఇంకో వెరీ గుడ్ థింగ్ ఏంటంటే వెనకాల ఉండకుండా, బిహైండ్ ది కెమెరా ఉండకుండా కెమెరా ముందుకు వచ్చి చాలా ఓకల్గా మాట్లాడుతున్నారు. హోప్ఫుల్లీ యూ విల్ ఇన్స్పైర్ మెనీ మోర్ విమెన్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. అలాగే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు గోల్డెన్ హ్యాండ్ గోల్డెన్ టైం నడుస్తుంది కాబట్టి పట్టిందల్లా బంగారం అవ్వాలని చెప్పి, డార్లింగ్ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి M9 న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. తదాస్తు అంటారండి. థ్యాంక్ యూ సో మచ్.